ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా. ఏమని ఆఫర్డ్ హర్ 10 lakhs. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఏ డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్. ఎవరు ఆమె పేరు ఆయన చెప్తా అన్నాడు. ప్లీజ్ వెయిట్, వీ ట్రై టు గివ్ హర్ నేమ్. సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఉంది, 10 లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్, అందుకని ఆమెకు 10 లక్షలు ఎందుకు ఇచ్చారంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ని అక్కడికి తీసుకురావడానికి. సో ఆమె కూడా ఆ చర్చ్ లో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ 4 రోజులలో అని అర్థం దీనిలో. ఓకే, అర్థమైందా? సో అంటే ఆమెకు అన్ని తెలుసు, ఇది ఎట్లా చంపుతారు ఏంది, ఎవ్రీథింగ్ నోస్ అనేది దీని సారాంశం. ఓకే, తర్వాత అది నిన్న చెప్పిండు అది. ఓకే, నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్, నాకు మెసేజ్ పెట్టిండు. ఏమని ఆమె నువ్వు ఫోటో కూడా పంపించండి ఆమెది. సో మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మళ్ళీ నన్ను తిట్టకండి. ఓకే, నాకు తెలియదు, నేను ఆమె గురించి మిగతా ముచ్చట చదువుతా. ఓకే, ఏమని రాసిండు? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ, wife of John Wesley. Daily, every day she comes into YouTube. She took 10 lakhs from Karunakar Suguna 3 months back before the murder of Praveen. Just one week before Praveen Pagadala informed the date, Karunakar was informed and made required arrangements. ఏమర్థమైంది ఇందులో? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ అంట ఆమె పేరు. ఓకే, నాకు తెలియదు, ఏం తెలియదు. రాజమండ్రిలో చర్చ్ ఉంటుందంట. వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరనో ఎఫ్ఐఆర్ దగ్గరనో అని చెప్పింది ఆ సిస్టర్. కానీ ఈయన గురించి నాకేం 1% వాళ్ళిద్దరు కపుల్ గురించి నాకు ఏమీ తెలియదు. సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్ లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు. మరి యుఎస్ లో ఉన్నదో యుఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టర్. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ అంట అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్. ఓకే, బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ షీ టుక్ జస్ట్ 1 week బిఫోర్, చనిపోయే కంటే వారం ముందు ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్డ్ ద డేట్. బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్, ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట. కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అండ్ మేడ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు. ఓకే, రాజ్ బోడి అనే ఒక ఆయన బ్లెస్సీ వెస్లీ గారి మీద అతి తీవ్రమైన, క్రూరమైన, నిరాధారమైన ఆరోపణలు చేశాడు. ఆయన చెబుతూనే వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు, నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి, ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి 10 లక్షలు ఇచ్చారు. 3 నెలల క్రితమే వారికి 10 లక్షలు అందాయి. మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లా. అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే, అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మా గురించి తెలియకుండా, ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా, రకరకాల ఛానల్స్, శ్రీ మీడియా అనే ఛానల్, ప్రజా చైతన్య అనే ఛానల్, ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా థంబ్నెయిల్స్లో బ్లెస్సీ వెస్లీ గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు, ఇన్ని హత్య వెనకాల కుట్రదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. నేను రాజ్ బోడీ గారికి, ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు, మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు. ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని, మా గౌరవాన్ని, మా పరిచర్యను, మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత తీవ్రమైన కుట్ర. ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు. రేపొద్దున ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది, ప్రతి ఒక్కరిని లాగుతారు. దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్ బోడీ గారు వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖాన్ని, లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతను ఎవరో కూడా మాకు తెలియదు. నేను అతని వీడియోలు కూడా చూడలేదు. అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మన వాళ్ళు చెబుతూ అన్నారు. మా పరిచర్య మాది, మా సేవ మాది. దేవుని సేవలో నిర్విరామంగా
రాత్రింబగళ్ళు కష్టపడి ప్రభు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కాదు మా పరిచర్య, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచర్య మీద ఇంత బురద జల్లడం చాలా హాస్యాస్పదం. ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎందుకోసం అంటే చూస్తూ ఉంటే వెర్రోడి కేకలే గెలిచినట్టుగా కాల్చేసి గుడ్లు తల మీద వేసేస్తే కాలిపోవడం మేము సిద్ధంగా లేము. ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, న్యాయబద్ధంగా పోరాడతాం. ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ ఇకపై చేస్తే ఏ ఒక్కరిని సహించము అని దేవుని సేవకుని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది వెరీ ఫస్ట్ టైం ఇలా స్పందించడం. మేము మా పరిచర్య చాలా చక్కగా సువార్త పరిచర్యలో కొనసాగుతున్నాం.